హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ నో గార్లిక్ నో ఆనియన్ టొమాటో కుర్మా ఎలా చేయాలో నేర్చుకుందాం రండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను, 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఫ్లవర్స్ తీసుకున్నాను, కొంచెం గసగసాలు, సోంపు, సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి. ఇప్పుడు గసగసాలు తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. సో లేకపోతే అది పేస్ట్ అనేది కాదనమాట సరిగ్గా. నెక్స్ట్ ప్రాసెస్, టొమాటోని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకుందాం. సో ఇలా మీకు వీడియోలో చూపించే విధానంగా టమాటోస్ అనేవి కట్ చేసుకొని పెట్టుకుందాం. నెక్స్ట్ మనం కుర్మా పేస్ట్ చేసుకుంటాం. ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరి, నానబెట్టుకున్న గసగసాలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇక్కడైతే నేను ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను, బికాస్ మా ఇంట్లో ఎవరు కారం తినరనమాట. సో ఇక్కడ మీరు ఎక్స్ట్రా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని పేస్ట్ చేసుకుందాం. సో ఈ స్టేజ్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా నైస్గా పేస్ట్ చేసుకుంటాం. సో ఇలా పేస్ట్ కావాలి. మీకు పేస్ట్ అనేది ఎంత సాఫ్ట్గా ఉంటే కుర్మా అనేది అంత క్రీమీగా వస్తుంది అన్నమాట. బాండ్లీలోకి నేను ఒక 4 స్పూన్స్ ఆయిల్ అనేది వేస్తున్నాను. సో ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయింది. ఇప్పుడు దాంట్లోకి 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగం తీసుకున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ నేను కట్ చేసుకున్న టొమాటో ముక్కలు అనేది దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ అనేవి సాఫ్ట్గా రావాలి, వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. టొమాటోస్ అనేవి బాగా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు దాంట్లోకి ఇంగువ, పసుపు వేసుకుందాం, చిటికెడు పసుపు, సోంపు వేసుకున్నా, ఫ్రై చేసుకున్నాం. ఈ స్టేజ్లో సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను. ఇప్పుడు దాంట్లోకి 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని కుక్ చేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని కలుపుకోండి. సో ఈ పేస్ట్లో టేస్ట్ ఎన్హాన్సింగ్ కోసం క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. క్యాష్యూస్ యాడ్ చేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఒక 2 to 3 minutes ఇలా బాగా బాయిల్ చేసుకోండి. కుర్మా చాలా థిక్గా అనిపిస్తే యూ కెన్ యాడ్ ఎక్స్ట్రా వాటర్ ఇన్ టు ఇట్. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని
స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, వేడి వేడిగా టొమాటో కుర్మా రెడీ అయిపోయింది. ఇది చపాతీస్కి మాత్రమే కాకుండా రైస్కి ఇంకా దోశలకు కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అంతే అండి మరి ఈ రోజుకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి పెట్టుకోండి సో దట్ అప్కమింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ. బాయ్.